కోరుట్ల పట్టణంలోని మున్సిపల్ ఎన్నికల్లో మతాల సమ్మేళనమే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉత్తమ్ కుమార్ ఆదివారం రాత్రి కోరుట్ల మెట్టుపల్లి పట్టణంలోని కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ 2 రోజుల మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్లను అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఫిబ్రవరి 2వ వారంలో ఎన్నికలు ఉంటాయన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకి టికెట్ దక్కుతుందన్నారు. సన్నబియ్యం కోసం 600 కోట్ల నిధులు వేయించినట్లు చెప్పారు. మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ 90% కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందన్నారు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలును బడ్జెట్ ఉంటుందని విమర్శించారు. వచ్చే 3 ఏళ్లలో పౌరపాలికలు అభివృద్ధికి దృష్టి రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమ అత్యధిక బల్దియా సీట్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుందని మా చెరువులో తేలినట్టు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అక్కడనే మరి ఇమీడియట్ గా కన్సల్ట్ ఆఫీసర్లకు ఫోన్ చేసి మరి టెండర్ అయినాయి కాబట్టి ఇమీడియట్ గా పని స్టార్ట్ చేయాలని చెప్పారు. పని కూడా 2 రోజుల కంటే మొదలైతుంది ఆలోచన మేడం సార్. మనం అదే కాకుండా గత 2 ఏళ్ల నుంచి కూడా ఈ మున్సిపాలిటీలో కోరుట్ల మెట్పల్లి ఈ 2 మున్సిపాలిటీలో మేము ఆధ్వర్యం చేస్తా ఉన్నాం. ఎవరు మంచి క్యాండిడేట్ ఇంతకుముందు మాట్లాడినప్పుడు కొంతమంది టీఆర్ఎస్ వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరుతారు. వాళ్ళు కూడా బలమైన నాయకులు. మన దగ్గర కూడా గత 10 సంవత్సరాల నుంచి జెండా మోసి మన కూడా వాళ్ళు ఉన్నవాళ్ళు. వాళ్ళకు కూడా న్యాయం జరిగే విధంగా మరి మీరు సర్వేలు అంటున్నారు. మరి బీసీసీ ప్రెసిడెంట్ కానీ మీరు కానీ మా లక్ష్మణ్ కుమార్ బీసీసీ అధ్యక్షులు అందరూ కూడా సర్వేల ప్రకారం ఇస్తామంటున్నారు. ముఖ్యంగా నేను ఒకటే కోరుతున్నాను, మన పాత కార్యకర్తలు ఎవరన్నా ఇబ్బంది పడి ఈ సర్వేలు మీకు చెప్తా ఉన్నారు. ఈ సర్వేల ద్వారా ఒకవేళ వాళ్ళ పేర్లు ఇట్లా రాని పక్షాన తప్పకుండా వారికి న్యాయం చేయాలని కూడా మేము కోరుతాము. మరి కోరుట్ల నియోజకవర్గం ఇది మేము పిసిసి అధ్యక్షులు మీరు మా మంత్రి గారు లక్ష్మణ్ కుమార్ గారు మీకు ఒకటే ఈ వేదిక ద్వారా మా కార్యకర్తలందరినీ కూడా గత 10 సంవత్సరాల నుంచి మేము అందరూ కూడా కంటి రెప్పలాగా చూస్తున్నప్పుడు అందరినీ కూడా ఏ ఆపద ఉన్నా ఏ కష్టాలు ఉన్నా వాళ్ళు కష్టకాలంలో పనిచేసేవారు. 2 సంవత్సరాలు అయిన కదా కనీసం మనకు మేము కోరుకునేది ఏంటంటే మా దగ్గర 2,40,000 ఓటర్లు ఉంటారు. ఆ ఓటర్ల సంఖ్య ప్రకారంగా మీరు దయచేసి పోస్టులు అదే విధంగా ఇవ్వాలి. ఎందుకంటే కొన్ని చిన్న నియోజకవర్గాలు మేము వాళ్ళకి ఎక్కువ పోస్టులు వస్తాం. మా పెద్ద నియోజకవర్గం చాలా ఆస్పిరెంట్స్ బాగా మంది ఉన్నారు. వాళ్ళ తగ్గట్టుగా ఇవాళ ఏమి మన దగ్గర కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాయి. దానికి ఇంతవరకు డైరెక్టర్ లేదు. మీరు మా నియోజకవర్గం నుంచి మీరు హామీ ఇవ్వాల్సిన నేను మన లక్ష్మణ్ కుమార్ గారిని ముందు పిసిసి ప్రెసిడెంట్ గారిని వేడుకుంటున్నామన్నా. డైరెక్టర్లు టెంపుల్స్ ఉన్నాయి మా దగ్గర వేమవాడ, కొండగట్టు, ధర్మపురి మా నియోజకవర్గంలో ధర్మపురి మా లక్ష్మణ్ కుమార్ గారి వారు సుమారు ఉదయం 10 గంటలకి రాత్రి 11:45 మెట్టుపల్లి కోరుట్ల అన్ని మున్సిపల్ వార్డుల సంబంధించి మన కాంగ్రెస్ పార్టీ విజయ పతాకానికి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ గౌరవ ఆర్థిక శాఖ మంత్రి కానీ గౌరవ మంత్రివర్గం ప్రభుత్వం అంతా ఇచ్చిన సుమారు 18,20,00,000 రూపాయలు వివిధ వార్డులో కూడా అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసిన సందర్భంలో చాలా బాధ అనిపించింది. ఏంటంటే 2014 నుంచి 18 నుంచి 23 వరకు మేము రాజులం, మేమే మంత్రులం, మా ప్రభుత్వం తప్ప ఇంకెవరు ఎదురు లేదు. 3వసారి ముచ్చటగా మేము వేస్తాను మాట్లాడినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం
మరి ఆ వార్డులో కూడా ప్రజలను చెప్తున్న సమస్య వింటుంటే ప్రజలు ప్రజలు చెప్తుంటే చాలా బాధాకరం అనిపించింది. మరి నిజంగా మా మంత్రి గారు ప్రత్యేకంగా మరి ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ వార్డులో కూడా ఉన్నటువంటి ప్రధానమైన సమస్య, ఆ వార్డు సుమారు 6 వార్డులకు సంబంధించిన ప్రజల యొక్క సమస్య ఏంటంటే ఆ డెడ్ అండ్ రోడ్కు ఎస్ఆర్ఎస్పీ కాలువ, ఆ కాలువలో బ్రిడ్జి ఏర్పాటు చేసినట్టయితే వేరే ప్రాంతాలకు ప్రజలు కనెక్ట్ అవుతుంది. ప్రజలందరికీ కూడా 6 వార్డుల ప్రజలకు ఉపయోగపడుతుంది. సుమారు 2 కోట్ల రూపాయలు మన జిల్లా మంత్రిగా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ మీద నమ్మకంతో నేను అక్కడ మాట ఇచ్చిన. మాట ఇచ్చిన ఎందుకు మాట ఇచ్చిందంటే సార్ కార్యకర్తలు ఏదైతే యాక్చువల్లీ ఈరోజు రాష్ట్ర మంత్రిగా లక్ష్మణ ఎప్పుడున్నా లక్ష్మణ్ నేను ఉన్నాను భయపడగానే ధైర్యం చెప్పి మంత్రిగా ఉన్నాడు కాబట్టి వారి తరఫున ప్రజలకు రేపు పొద్దున సాయంత్రం ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వస్తుంది, పిసిసి అధ్యక్షుడు మా అన్న మహేశ్వర్ వస్తుంది, వాళ్ళ ముందు పెడతారు. ఎందుకంటే ఆ శాఖ వారిది కాబట్టి అని చెప్పి చెప్తూ దయచేసి मैं अपने मेरे माइनॉरिटी भाई बहन को एड्रेस करता हूँ, क्योंकि अब मेरा मुसलमान भाई बहन अब बहुत तकलीफ होता है, बहुत देर से बैठे हुए। एक ही चीज मैं आपको कहना चाहता हूँ, हमारे राहुल गांधी साहब से लेकर तेलंगाना में हमारे लीडरशिप रेवंत रेड्डी साहब और महेश गौड़ साहब तक हम सेक्युलर पार्टी है। कांग्रेस पार्टी चाहती है कि हर मजहब के लोग, हिंदू हो या मुसलमान हो या सिख हो ईसाई हो जुदाई हो कोई भी हो, हर मजहब के लोग मिलजुल के रहे, सभी लोग अच्छी तरह आगे चले। अगर इस देश में बीजेपी को हराना है, अगर दिल्ली में बीजेपी केंद्र सरकार को हराना है, सिर्फ और सिर्फ कांग्रेस पार्टी कर सकती है, सिर्फ और सिर्फ राहुल गांधी साहब कर सकते हैं। जय कांग्रेस! मुसलमान भाई बहन को मैं खास तौर से करना चाहता हूँ, क्योंकि ये पूरे देश में सबसे बड़ी इश्यू है। आप देख रहे अनेक राज्य में किस तरह बीजेपी वाले माइनॉरिटीज को तकलीफ पहुंच रहे, कैसा जो आगे बैठे हैं। आप लोग ये याद रख लेना, कांग्रेस पार्टी सेक्युलर पार्टी है। कांग्रेस पार्टी चाहती है कि हिंदू हो या मुसलमान हो या सिख हो ईसाई हो मिलजुल के रहे। और मैं यहाँ जो बैठे हुए मेरे मुसलमान भाई बहन और पूरे राज्य में मैं माइनॉरिटी वोटर को अपील करता हूँ कि कांग्रेस पार्टी एक सेक्युलर पार्टी है, अब कांग्रेस पार्टी को मदद करें। నేను స్ట్రైట్ గా పాయింట్ వస్తాను. మెట్పల్లి అండ్ కోరుట్ల పెద్దలందరూ డాష్ మీద ఉన్నారు. ఇప్పుడు మెట్పల్లి కోరుట్ల వరకే నేను ఇప్పుడున్న బేసిక్ ఉన్న పెద్దలందరికీ అందరికీ అదేవిధంగా ఇక్కడ వచ్చిన నా అన్నలు తమ్ముడు అక్కలు చెల్లెలు నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నా. మనం కోర్టులో పెట్టుకెళ్ళి మున్సిపాలిటీస్ గెలవాలి. మీరన్నట్టు పాతలు కొత్తలు ఈ విషయం అన్ని నియోజకవర్గాల్లో ఉంది, నా దగ్గర ఉంది, రాష్ట్రంలో ఉంది. కానీ మున్సిపల్ ఎలక్షన్స్ లో ఆ విభేదాలు పక్కన పెట్టి ఎలక్షన్లకు పోదాం. నేను మీకు భావిస్తున్నా, పాత వాళ్ళకి ఎవరికైతే టికెట్ ఇవ్వలేకపోతామో తప్పనిసరిగా మహేష్ గౌడ్ గారు, లక్ష్మణ్ గారు, నేను వాళ్ళ కోసం కొట్లాడి ఏదో ఒక నామినేట్ కోసం ఇప్పిస్తామని చెప్పి సభాపతిగా మాట్లాడుతున్నాను. అదేవిధంగా మీ మున్సిపాలిటీస్ డెవలప్ కావాలన్నా, కోరుట్ల కానీ మెట్పల్లి కానీ డెవలప్ కావాలన్నా కాంగ్రెస్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ గెలిస్తే మీ మున్సిపాలిటీస్ మరింత వేగవంతంగా అభివృద్ధి అయింది. మేము ఫిబ్రవరి 2వ వారంలో మున్సిపల్ ఎన్నికలు పోగొట్టా ఉన్నాం. ఆ క్రమంలోనే సీనియర్ నాయకులైనటువంటి మాజీ రిజల్ట్ వస్తుందని నమ్మి వారికి ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెంటనే సోల్డీగా
చాలా క్రమశిక్షణ కలిగినటువంటి కాంగ్రెస్ నాయకులు. సీట్ల పంపిణీ విధానంలో ఏమాటి అమరిక లేకుండా నిక్కచ్చిగా కాంగ్రెస్ పార్టీతో అనుబంధం నుండి ప్రజలతో సత్సంబంధం ఉన్న వారికే సీట్లు వస్తాయి. ఇది కౌన్సిలర్ ఎలక్షన్. పార్టీ ఉన్నప్పటికీ కూడా ఓటరు కోరుకునేది రేపు గెలిచిన తర్వాత తమతో ఉంటాడని, తమ కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటాడని ఆ సమర్థమైన నాయకుడిని ఎన్నుకుంటారు. అందుకే మేము కూడా టికెట్ ఇచ్చేటప్పుడు మీకు ప్రజలతో ఉన్నటువంటి సంబంధాలు, కాంగ్రెస్ పార్టీల అనుబంధం, ఈ రెండు చూసి సీట్ ఇవ్వడం జరుగుతుంది. మిత్రులు నరసింహరావు గారు చెప్పినట్టుగా అందరికీ అవకాశాలు రావు. ఓపిక అనేది చాలా అవసరం. నేను కూడా నిజామాబాద్ అసెంబ్లీ సీట్ కోసం పట్టుపట్టాను. ఆఖరి వరకు పోరాడాను. పెద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీ ప్రజలు చెప్పిన వేచి ఉందని నిపుణులు కావాలి. నాకు తెలియదు, నా కోసం ఎమ్మెల్సీ మనం వేచి చూస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీలో ఓపిక ఉంటే ఏదో ఒక రోజున కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది, అవకాశాలు ఇస్తుందని చెప్పడానికి నాదే పెద్ద ఉదాహరణ. మీకు అధిక మొదలు చేస్తా ఉన్నా. 5 6 పోటీ పడితే ఒకరికి మాత్రమే సీట్ వస్తారు. మిగతా వారు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రకంగా కార్పొరేషన్ డైరెక్టర్ పోస్టులు ఉన్నాయి, నరసింహరావు గారి టెంపుల్ కమిటీస్ ఉన్నాయి, ఒక మార్కెట్ కమిటీస్ వస్తాయి. వివిధ రకాల పదవులతో మీకు న్యాయం చేస్తామని మాట కూడా మనం చేస్తా ఉన్నాం. జగిత్యాల జిల్లాలో 5 మున్సిపాలిటీస్ కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం. కారణం మనం ఇస్తున్నటువంటి సంక్షేమం, మనం ఇస్తున్నటువంటి అభివృద్ధి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, మీ జిల్లా మంత్రి యువకుడు లక్ష్మణ్ గారి నేతృత్వంలో మనం ఇస్తున్నటువంటి అభివృద్ధి, మనం ఇస్తున్న సంక్షేమం ఒక్కసారి ప్రజలకు చెప్పుకోవాలి. మిత్రుల సన్నబియ్య కార్యక్రమం ఈ దేశంలో ఒక చరిత్రాత్మక కార్యక్రమం. మళ్ళీ చెప్తాను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఆలోచన ఎందుకు వచ్చిందో కానీ ఫైనెస్ట్ క్వాలిటీ ఆఫ్ రైస్ పేదవారికి అందుతా ఉంది, కలపకుండా తింటా ఉన్నారు. ఇది ఏ ఇతర రాష్ట్రంలో లేదు, దేశం మొత్తం ఏ ఇతర రాష్ట్రంలో లేదు. బీదవాడికి సన్నబియ్యం వచ్చే కార్యక్రమం కేవలం తెలంగాణలో ఉంది. సివిల్ సప్లై మంత్రిగా వారు ప్రాముఖ్య కార్యక్రమం. ఇదే కాకుండా పేదవాడు ఎవరు కోరుకుంటే వారికి రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం. పేదవాడి జీవితం రేషన్ కార్డు చుట్టూ తిరుగుతుంది. అడిగిన ప్రతి అర్హత కలిగిన పేదవాడికి మనం రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం. దాంతోపాటు మీరు 2 సంవత్సరాలు చూశారు. ఆనాడు ఉచిత బస్సు మహిళలకు